హాయ్ పిల్లలు, వెల్కమ్ టు గీత టీవీ. ఆ రోజు ఆదివారం కావడంతో రవి ఇంట్లో చికెన్ వండడం లేదని బాధగా బయట కూర్చుని ఉన్నాడు. ఈలోపు అక్కడికి పక్కింటి వాళ్ళ కోడి గెంతుకుంటూ ఇలా అనుకుంటూ వస్తుంది. ఏంటి వీడు ఇలా కూర్చున్నాడు? వీడిని కాసేపు ఆట పట్టిస్తాను. పట్టుకో పట్టుకో, నన్ను పట్టుకో. రే రవి, పట్టుకోరా, పట్టుకో రవి, పట్టుకోరా. దమ్మంటే పట్టుకోరా, రారా రే రవి, రారా, పట్టుకో. అప్పుడు రవి నిన్ను ఇలా కాదు నీ పని పడతాను అని ఒక్కసారి ఎగిరి ఆ కోడిని పట్టుకుని ఇలా అనుకుంటున్నాడు మనసులో. ఇప్పుడు చెప్తాను నీ పని. మంచిగా మసాలా తిట్టించి చక్కగా వండించి తినేస్తాను. ఈరోజు నాకు నాన్ వెజ్ పండగే. రే రవి, ఇంకెప్పుడు నీ ముందు గెంతులేరా, వదిలేరా ప్లీజ్ రా బాబు. రవి వదిలేరా. రవి లోపలికి వెళ్తూ ఉంటాడు. వెళ్తూనే కాంతం, ఒసేయ్ కాంతం, ఏం చేస్తున్నావు? తొందరగా ఇట్రా. అబ్బబ్బా, ఏంటి మీ హడావిడి? ఏమీ లేదే, నాకు మంచి నాటుకోడి దొరికింది, దీన్ని వండి పెట్టు. అయ్యయ్యో, ఇది పక్కింటి వాళ్ళ కోడ్లా ఉంది కదండి. అవునే, నా ముందు తోక జాడిస్తే పట్టుకొస్తాను. ఫస్ట్ దీన్ని వండి తర్వాత చూసుకుందాం. అయ్యో వద్దండి, వాళ్ళు ప్రేమగా పెంచుకున్నారు. ఏం పర్లేదు, నేను వండమంటున్నాను కదా, వండు. సరే అయితే ముందు మీరు వెళ్ళి కట్టెలు కొట్టుకురండి అని కాంతం చెప్తుంది. సరే అని చెప్పి రవి కట్టెలు కొట్టుకురావడానికి అడవికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. వెళ్ళే ముందు ఇలా అంటాడు. సరే జాగ్రత్త, పక్కనే ఉండు, ఎక్కడికి వెళ్ళిపోకు. కుక్క కానీ పిల్లి కానీ తినేస్తుంది మళ్ళా అని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను త్వరగా వెళ్ళి కట్లు కొట్టుకొని వచ్చేయాలి. త్వరగా కట్లు పట్టుకొని వస్తే త్వరగా వండుతుంది, త్వరగా తినేసి మంచి నిద్ర చెయ్యొచ్చు. అలా అనుకుంటూ మెల్లిగా అడవికి వెళ్తూ ఉన్నాడు. అడవిలో మంచి చెట్టును చూసి కొట్టడం మొదలు పెడతాడు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే చికెన్ కూర రెడీ రోయ్, నేను వెళ్ళి తింటాను రోయ్ అని చాలా హుషారుగా పాటలు పాడుకుంటూ చకచకా కట్టెలు కొట్టేస్తాడు. కొట్టిన కట్టెలన్నీ ఒక మూట కట్టుకుని తలపైన పెట్టుకొని ఇంటికి బయలుదేరుతాడు. వస్తూనే కట్టెలను బయట పెట్టి లోపలికి వస్తాడు. కాంతం ఎక్కడ ఉన్నావు? కట్టెలు తెచ్చేసాను అని పిలుస్తూ ఉండగానే కాంతం బయటికి వస్తుంది. చాలా విచారంగా బయటకు వచ్చి నించుంటుంది. ఇప్పుడు ఏమంటాడో ఏంటో అని చెప్పి తనలో తాను భయపడుతూ నించుంటుంది. ఏంటి కాంతం, ఏంటి నేను కట్టెలు తేకుండానే గుమగుమలాడుతుంది ఇల్లంతా? అది మీరేమన్నంటే అప్పుడు చెప్తానండి. ఏం తగలెట్టావే బాబు? ఏమీ లేదండి, మీరు వచ్చేసరికి ఆలస్యం అవుతుందని పక్కింటి ఆవిడ్ని కట్టెలు అడిగి కూర బిర్యానీ చేశాను. ఈలోపు బట్టలు ఉతికేసి లోపలికి వచ్చేసరికి కుక్క మొత్తం తినేసిందండి అని చెప్తుంది. కుక్క మాత్రం అబ్బా, నాకు మంచిగా విందే భోజనం దొరికింది. ఈరోజు నేను కడుపు నిండా తింటాను. ఆహా, ఎంత రుచిగా వండిందో. రోజు ఇక్కడ నాకు భోజనం దొరికితే బాగున్ను అని అనుకుంటూ లొట్టలేసుకుని మొత్తం కూర బిర్యానీ తినేస్తుంది. ఇది తెలుసుకున్న రవి కింద పడి ఏడవడం మొదలు పెడతాడు. అప్పుడు కాంతమ్మ, అందుకే పరల సొమ్ముకి ఆశపడకూడదు, అందుకే ముందే చెప్పాను పక్కింటోళ్ళ కోడి మనకెందుకు అని. మీరు నా మాట విన్నారా? ఉండవే బాబు, చాలా ఆశగా వచ్చాను కోడి కూర తిందామని. సరేలేండి, దిగులు పడకండి, నేను ఇంకొక కోడిని కొని తీసుకొచ్చి వండుతాను అని కాంతమ్మ చెప్తూ, అందుకే అండి మనం పరుల సొమ్ముకి ఆశపడకూడదు, అది మనకి దక్కదు. ఒకవేళ మనకు దక్కినా మనం వేరొక రూపంలో దానికి
పరిహారం చెల్లించాల్సి వస్తుంది. మనం కష్టపడిందే మనకి చాలు అని రవికి బుద్ధి చెప్తుంది. నచ్చిందా పిల్లలు?